ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. నన్ను అడిగితే ఎవరికి కూడా లేదు, దేవుని కూడా లేదు. ఎందుకంటే దేవుడు వచ్చి దిగినా సరే ఆ సినిమాని ఆపరు. ఎందుకంటే ఆఫ్ చేస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎట్లా అంటే మన పాకిస్తాన్ కి ఇండియన్ కి ఎట్లా గొడవైందో మన తెలుగు రాష్ట్ర సినిమా ఇండస్ట్రీ మీద అట్లా పడిపోతారు జనాలు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం పీగలేరు కూడా. పిఎస్పీకే ఏదో ఆషామాషిగా అనుకోకండి. ఎంతో సరే దిల్ రాజా కానీ ఎవరు ఎంత పెద్ద వ్యక్తి వచ్చి దీన్ని దిగినా సరే హరిహర వీరవల్లు సినిమా పిఎస్పీకే సినిమా అయితే ఆపేటోళ్ళే లేరు. ఆపుంటే కానీ. హలో అండి. హలో మేడం. పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారా? అవును మేడం. చిల్లర మాటలు, ఇవన్నీ చిల్లర వ్యవహారాలు ఇవన్నీ పట్టించుకోకండి. సినిమా కంపల్సరీ థియేటర్ లో ఆడుతుంది, ఆ బొమ్మ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా అయితే. ఈ మూవీని పెద్దలందరూ సినిమా పెద్దలు ఆపేయాలి, రిలీజ్ కాకూడదు అని చెప్పని అంటున్నారు కదా, దీని పట్ల మీరేమంటారు? అవన్నీ అంటానుంటారు మేడం. ఎప్పుడు ఎవరో ఏదో అన్నారు అనుకుని మనము ఫ్రాప్ అయిపోకూడదు. ఆయన సిన్సియర్ వ్యక్తి. సినిమా మూవీస్ లో గానీ, ఆయన ఏమంటారు హీరోగా గానీ, అట్లనే సినిమా ఇండస్ట్రీలో గానీ చాలా పెద్ద వ్యక్తి. దాని తరపు నుంచే కదా మనకి రాజకీయంలోకి అడిగిపెట్టింది. అలాంటి వ్యక్తికి సినిమా ఆపేంత దమ్ము ఎవరికి ఈ రోజులలో ఎవరికి కూడా లేదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కూడా లేదు. అంత చెయ్యాలనుకుంటే ఏదో పబ్లిక్ గా అట్లా గజిబిజి చెయ్యాలనేసే కొంత విధంగా ఒక్కొక్కరు ఇట్లా చెప్తున్నారు తప్ప అంత అవ్వదు మేడం. ఎందుకంటే హరిహర వీరవల్లు మూవీ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నాలాంటి ఫ్యాన్స్ గానీ, అభిమానులు గానీ, ఫ్యామిలీ గానీ, చిల్డ్రన్స్ గానీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీని ఆపుంటే చాలా ఘోరంగా పబ్లిక్ అయితే రియాక్షన్ అయితే చాలా దారుణంగా అవుతుంది. అది ఎక్కడ దాకా వెళ్తుందంటే, సినిమా ఇండస్ట్రీని ఎందుకురా తీసేస్తే అయిపోతుంది కదా అని అంతవరకు కూడా మన పబ్లిక్ అయితే చేస్తారు. అదంతా అపోహలు మాత్రమే, రియల్ లైఫ్ లో జరిగే విషయమే కాదు. అట్లా చేయడానికి కూడా వాళ్ళు తలుచుకోవాలనుకుంటేనే వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు. ఎందుకంటే మామూలుగా క్యాజువల్ గా అంటున్నారు అంతే, ఇట్లా చేయాలి, ఆఫ్ చేయాలి సినిమాలు ఇట్లా. ఎవరు ఏమన్నా సరే దిల్ రాజా కానీ ఎవరు ఎంత పెద్ద వ్యక్తి వచ్చి దీన్ని దిగినా సరే హరిహర వీరవల్లు సినిమా పిఎస్పీకే సినిమా అయితే ఆపేటోళ్ళే లేరు. ఆపుంటే గానీ జనాలు గానీ, పబ్లిక్ గానీ చాలా రియాక్షన్ అయితే వేరే విధంగా ఉంటది. ఎవరు తట్టుకోలేరు కూడా. రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా చాలా బాధాకరమైనది. వాళ్ళలో పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా ఎంతో బాధాకరమైన ఆ సినిమా చాలా రోజులు మా దేవుడు కనిపించాలి అని అనిపించి ఈ రోజు హరిహర వీరవనములో సార్ ని చూసారంటే ప్రతి ఒక్కరు ఆపకూడదు ఆ సినిమాని అనేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపకూడదు. ఫ్యాన్స్ కూడా చాలా రియేట్ అయిపోతారు. అసలు రీజన్స్ ఎందుకు అసలు మూవీని ఆపు చేయాలనే రీజన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళు? రాజకీయంగా అనుకుంటాను. రాజకీయంగా ఎందుకంటే ఇప్పుడు ఆయన దిగారు అనుకోండి, ఆయన దిగి ఉంటే ఇంకా పెద్దగా అయిపోతారేమో. అందుకనేసి రాజకీయంగా కొంచెం వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు కొంచెం టచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వైఎస్సీపీ వాళ్ళు కూడా అనలేను. చాలా మంది ఎంతో రాజకీయాలలో చాలా మంది చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తప్పని చెప్పలేను, వైఎస్సీపీ తప్పని చెప్పలేను. అట్లనే మనకి చాలా కొన్ని పార్టీస్ ఉన్నాయి మేడం, వాళ్ళే చేయొచ్చేమో. మన వైఎస్పీ కాకుండా వాళ్ళే చేయొచ్చేమో, వాళ్ళు లోపల ఆయన ఇంకా పెద్ద అవ్వచ్చేమో. పెద్దలు ఆప చేయాలి అంటున్నారు కానీ రాజకీయం వేరు, ఈ మూవీకి సంబంధించింది వేరు కదా. సినిమా పెద్దలు అంటే వాళ్ళకి ఏం లేదు మేడం, పని ఏం లేదు. ఇప్పుడు అట్లా అంటే గేమ్ చేంజర్ ఎంతో లాస్ట్ లోకి వెళ్ళిపోయింది, ఎంతో దిగబడిపోయింది. మరి అట్లాంటిటప్పుడు కదా థియేటర్ మూసుకోవాల్సింది. లేకపోతే కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలకే కదా మన థియేటర్ మూసుకోవాల్సింది. మరి ఇప్పుడు ఎందుకు మూసుకోవాల్సి వస్తున్నారు? ఈ సినిమా దిగితే గానీ వాళ్ళకి ప్రాఫిట్ ఆలోచిస్తారే తప్ప ఎవరు లాస్ ఆలోచించరు. ఇట్లాంటి కొన్ని వ్యాంక్షలని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పబ్లిక్ లో చెప్పకూడదు. ఎవరైనా సరే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ పెద్దలైనా అవ్వచ్చు, ఆ యొక్క సినిమాని ఆడించే వాళ్ళ థియేటర్లలో కావచ్చు, అట్లాంటి అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ బడ్జెట్ లో ఉన్న సినిమా. ఆ సినిమాని వాళ్ళకు కూడా ఎంతో రావాలనేసి ఆలోచిస్తారు. ఎంత పబ్లిక్ లోపల ఏదో వాళ్ళు అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఏం చేయలేరు అని కూడా నేను ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం పీగలేరు కూడా. పిఎస్పీకే ఏదో ఆషామాషిగా అనుకోకండి. ఎంతో పెద్ద ఒక ఏమంటారు జనాభా కూడిన పబ్లిక్ అంటే ఇప్పుడు పిఎస్పీకే సైడే ఉన్నారు అందరూ. ఎవరు ఏం చేయలేరు సినిమాని కానీ, ఆయన కానీ ఎవరు ఏం చేయలేరు, ఇది పక్కా. ఒకవేళ ఆప్ చేస్తే ఏం చేస్తారు?
ఆఫ్ చేస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు ఎట్లా అంటే మన పాకిస్తాన్ కి ఇండియన్ కి ఎట్లా గొడవైందో మన తెలుగు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ మీద అట్లా పడిపోతారు జనాలు, పబ్లిక్ అట్లా పడిపోతారు. ఎందుకంటే సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము. ఆ సినిమానే మెయిన్ అనుకుంటాం, ఆ సినిమానే మాకు అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే చాలా కష్టపడి ఉంటారు సినిమాలో. చాలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎంత కష్టపడారో నేను చూశాను. ఎందుకంటే ఆయన బయటికి రావడమే తప్పు, కానీ ఆయనకి ఎంతో లోపల లోపల ఏమంటారు పబ్లిక్ లో మా దగ్గరే కూడా ఆయన చాలా సెన్సిటివ్ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క హార్డ్ వర్క్ కూడా చేయలేకపోతున్నారు. ఎవరినో కొన్ని కూడా ఫైటింగ్ సీన్ లో గానీ ఇక వివిధ మాటల్లో గానీ అట్లా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా మన కోసమని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచించి ఆ సినిమాని చూడాలి అంతే తప్ప మనం దాన్ని తప్పు విధంగా తీసుకోకూడదు. సినిమాని ఎవరు కూడా ఆపలేరు, సినిమాని కూడా ఆపలేరు, ఎవరు ఏం చేయలేరు సినిమాని. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇలా అంటున్నా, ఒకవేళ ఏపీ పరిస్థితి ఏంటి? సినిమా ఏపీ కంటే ఇప్పుడు తెలుగు తెలుగు అంటే మనకి తెలంగాణ అలాగే ఏపీ అనేసి వస్తది. ప్లస్ ఇప్పుడు అక్కడ పోయినా ఇక్కడ పోయినా సినిమా ఆడాల్సిందే. ఇక్కడే కాదు, బయట తమిళ్ గానీ తెలుగు గానీ నార్త్ సౌత్ మొత్తం బయట బయట దేశాలలో కూడా కంపల్సరీ సినిమా తిరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి నుంచి అక్కడ పోయిందంటే అక్కడ కూడా ఆడుతుందనే కదా అర్థము. ఇక్కడ కంటే ఇంకా ఏపీలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్పేస్తున్నా ఇప్పుడు దాకా ఇక్కడ కంటే ఇంకా ఏపీలోనే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ మారినా మారొచ్చు, ఏముంది. ఇప్పుడు ఆయన తెలుగే, మనం తెలుగే, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, పరిశీలిస్తారు, సినిమాని చూస్తారు, ఆదరిస్తారు. పిఎస్పీకే అనేది చాలా చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద వ్యవస్థ. ఆయన బలగం అనేది చాలా పెద్దది. ఆ యొక్క ఎవరు కూడా ఆయన టచ్ చేయలేరు కూడా, అంత కెపాసిటీ లేదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అనేది జంప్ అవ్వడం అనేది క్యాజువల్. అది దాన్ని మనం తప్ప సినిమా లాగా చూడాలి తప్ప మనం అక్కడికి ఇక్కడికి వెళ్తుందని మనం ఆలోచించకూడదు. జగన్ ఉన్న టైంలో సినిమా టికెట్ 10 రూపాయలు 20 రూపాయలు చేశాడు అనమాట. అప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఎవరేం చేయలేదు. పవన్ కళ్యాణ్ వచ్చినాడు, మా ఇండస్ట్రీ అంతా వెళ్ళేసి మాట్లాడినారు, ప్రతి సినిమా కూడా టికెట్ పెంచినారు. అది ప్రూఫ్ లైవ్ ఉంది. ఇప్పటికి ఆ చేసిన సహాయం ఎందుకు మర్చిపోయారు ఈ ఇండస్ట్రీ వాళ్ళు? ఎందుకంటే నేను ఏమంటారా, కొంతమంది అది ఏమంటారు ఏదో చెప్పాలని చెప్తున్నారు తప్ప అది అయ్యే పని కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది అయ్యే పని కాదు. ఏదో అట్లా లోపల చెప్పుకుంటారు, ఇట్లా చేయాలి, అది చేద్దాం, ఆపేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. ఆపడానికి అసలుకి వాళ్ళకి అధికారమే లేదు. అసలుకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎంతో సపోర్టింగ్ చేశారు ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మనకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారు గారి, నెక్స్ట్ దాని తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. బట్ ఇప్పుడున్న రాజకీయం, ఇప్పుడున్న వ్యవస్థలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఒక అపోగా అంటే వాళ్ళకి ఏంటంటే చిన్న చెప్పాలి, అట్లా చెప్తే వాళ్ళ పబ్లిక్ ఎట్లా రియాక్షన్ ఎట్లుంటది అనేసి వాళ్ళకి ఏదో అట్లా మజాక్, ఎట్లా అంటే ఎటకారంగా చేద్దామనేసి తప్ప అదంతా కాని పని. ఎవరు కూడా ఏం చేయలేరు సినిమాని అక్కడ ఆపేదందుకు. ఎవరు అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత వ్యక్తిని ఎవరైనా సినిమాని ఆపే దమ్ముందా? అసలుకి ఎవరికి కూడా దమ్ము లేదు. ఎవరు కూడా ఏం పీకేదే లేదు. నన్ను అడిగితే అంత మనం పట్టించుకోవసరం లేదు. ఇంకా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తేనే ఇలా చేస్తున్నారు. రిమైనింగ్ సినిమాలు శ్రీరాజ్ సినిమా గానీ, లేకపోతే మైత్రి మూవీస్ కావచ్చు, లేకపోతే అరవింద్ సినిమా పుష్ప గానీ, లేకపోతే ఏం చేసి వాళ్ళకి ఆపుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు చేస్తున్నారు? అది సినిమాకి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటే కొంచెం బడ్జెట్ అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రొడ్యూసర్ దగ్గర కూడా, నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొంచెం బడ్జెట్ అటు ఇటు కాకుండా అవ్వు ఉండొచ్చేమో. ఇప్పుడు వాళ్ళకి చాలా లోపల ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిఎస్పీకే సినిమాకి దాదాపు ఆయనకి రెమ్యునరేషన్ కానీ 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది ఆ సినిమాకి. ఇప్పుడు బయట కూడా వాళ్ళ బొమ్మని అమ్మడానికైనా కొనడానికైనా దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేదు థియేటర్లో వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొనడానికి దమ్ము లేదు సినిమాని. అందుకనేసే ప్రతి ఒక్కడు డ్రాప్ అయిపోతున్నాడు సినిమా థియేటర్లలో. లేకపోతే ఇప్పుడు పుష్ప అనుకోండి, అది 2000 కోట్లు 3000 కోట్లు కొట్టింది. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి ఎందుకు ఇచ్చారు? 200 కోట్లు ఇచ్చారు అని అంటున్నారు పబ్లిక్ విషయంలో, కానీ లోపల ఎందుకు ఇచ్చుకున్నారో తెలియదు. ఇప్పుడు అది ఏంటంటే తక్కువ బడ్జెట్ లో వెళ్ళిన సినిమా. ఇది తక్కువ బడ్జెట్ లో వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి సినిమాలకు బొమ్మ వస్తుందంటే వాళ్ళు భయపడి సినిమాని ఆపేద్దాము అని ఆలోచిస్తున్నారు తప్ప ఆ సినిమాని
కొంటే బయట ఆ యొక్క జనాలు కూడా ఎంత రియేట్ అవుతారో కూడా వాళ్ళకి ఇంత కూడా ఆలోచన లేదు, కొనే దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా థియేటర్ వాళ్ళకి కొనే దమ్ము లేదు కాబట్టి మీరు ఈ సినిమాని ఆఫ్ చేయాలని అనుకుంటున్నారు. దాని తప్ప మీకు ఏం ఆప్షనే లేదు, మీకు అసలు దమ్మే లేదు, సినిమా ఆపేంత దమ్ము లేదు. ఫైనల్ ఒక మాట ఫ్యాన్స్ ఏం చెప్తారు ఇష్యూ గురించి? ఇష్యూ గురించి ఫ్యాన్స్ కి మనోళ్ళకి ఏమంటారు అంటే, మన ఇవన్నీ ఏంటంటే చిల్లర్, అంటే అన్ని చిల్లర మాటలు, ఇవన్నీ చిల్లర వ్యవహారాలు, ఇవన్నీ పట్టించుకోకండి. సినిమా కంపల్సరీ థియేటర్ లో ఆడుతుంది, ఆ బొమ్మ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా. అయితే సినిమా ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, నన్ను అడిగితే ఎవరికి కూడా లేదు, దేవుని కూడా లేదు. ఎందుకంటే దేవుడు వచ్చి దిగినా సరే ఆ సినిమాని ఆపరు. ఎందుకంటే అట్లున్నారు ఇప్పుడు రియాక్షన్ ఫ్యామిలీస్ కానీ, కొన్ని ఫ్యాన్స్ కానీ, పిల్లలు కానీ చాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకని ఎవరు ఏం చేయలేరు సినిమాని. ఎవరు ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు ఉండరు కూడా ఈ భూమి మీద.